కొరకే కల్వరి స్వరము నీ కొరకే. ధనాపేక్ష బైబిల్ సెలవిస్తుంది సమస్త కీడులకు మూలము. ధనాపేక్ష. చాలామంది గుండె అంట, సాధారణంగా గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుందట. కొంతమంది గుండె అట డబ్ 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 డబ్, గుండె కూడా డబ్బు డబ్బేనంట. ఉన్నారా ఈరోజు అటువంటి వాళ్ళు? డబ్బు సంపాదించడానికి గబ్బు పనులు చేసేవాళ్ళు ఉన్నారా? ఈరోజు నువ్వు సంపాదించే సంపాదన న్యాయంగానే సంపాదిస్తున్నావా? ఈరోజు నువ్వు కట్టిన ఇల్లు న్యాయంగా సంపాదించిన ఇంటితోనే కట్టావా? ఈరోజు నీ కుమార్తె కొరకు, నీ కుమారుని కొరకు నువ్వు కట్టిన డొనేషన్ న్యాయంగానే యథార్థంగా సంపాదించిన సంపాదనతోనే నీ కుమారుని, నీ కుమార్తెను చదివిస్తున్నావా? నీ కుమార్తెకు, నీ కుమారుడికి ఘనంగా పెళ్లి చేశావు, అడుగుతున్నా, ఆ పెళ్లి న్యాయంగా సంపాదించిన సంపాదనతోనే, అన్యాయంగా సంపాదించిన సంపాదనతోనా? వాళ్ళ అబ్బాయి స్కూల్లో పక్కవాడి పెన్సిల్ కొట్టేశాడంట. ఏం చేశాడట? పక్కవాడి పెన్సిల్ దొంగతనం చేశాడంట. పక్కవాడి పెన్సిల్ దొంగతనం చేస్తే టీచర్ తిట్టిందంట, కొట్టిందంట. వాడు ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు. నాన్న, మా టీచర్ కొట్టింది నాన్న అన్నాడు. ఎందుకు కొట్టిందిరా? నేను పక్కవాడి పెన్సిల్ కొట్టేశాను నాన్న, అందుకు నన్ను కొట్టింది నాన్న అంటే, వాళ్ళ నాన్న అంటున్నాడు, ఓరి పనికిమాలినోడా, ఆఫీస్ నుంచి నేను కట్ట పెన్సిల్ తెచ్చా కదరా. ఎక్కడి నుంచి తెచ్చాడంటే పెన్సిళ్ళు? ఆఫీసు నుంచి నేను కట్ట పెన్సిల్ తెచ్చా కదరా. ఆ పెన్సిల్లో ఒకటి తీసుకోవచ్చు కానీ నీ ముఖం నువ్వెందుకు పక్కవాడి దగ్గర దొంగతనం చేశావు? ఆఫీసుల్లో నేను చేస్తున్నా కదరా దొంగతనం. తల్లి చేను మేస్తే పిల్ల గట్టు మేస్తుందా? సహోదరుడా, సహోదరి, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఒక అద్భుతమైన మాట చదివిస్తారండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనము. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము ఏంటంట? నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచి పెట్టుము. ఐశ్వర్యము పొందడానికి ప్రయాసపడవద్దు. అట్టి ఆలోచన నువ్వు కలిగి ఉంటే దాన్ని విడిచిపెట్టు. ఈరోజు పొద్దుట లేస్తే సాయంత్రం పడుకునేంత వరకు ప్రతి ఒక్కళ్ళు దేనికోసం ప్రాకులాడుతున్నారు? డబ్బు కోసం. ఒకప్పుడు నీకు ఇల్లు ఉంటే చాలు అన్నావు, ఇల్లు దేవుడిస్తే ఇప్పుడు 2 ఫ్లోర్లు అంటున్నావు. మళ్ళీ నువ్వు ఏం చేసుకుంటావు 2 ఫ్లోర్లో? ఒకప్పుడు ₹1,00,000 బ్యాంక్లో ఉంటే చాలు అన్నావు, ఇప్పుడు 10 లక్షలు కావాలంటున్నావు. ఏం చేసుకుంటావు 10 లక్షలు? ఒకప్పుడు ఒక చిన్న కారు ఉంటే చాలు అంటున్నావు, ఇప్పుడేమో ఖరీదైన కారు అంటున్నావు. ఏం చేసుకుంటావు ఖరీదైన కారు? సంపాదించడం వల్ల మనిషికి సంతృప్తి లేదే. ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టుకున్నా మనిషికి సంతృప్తి లేదే. అలా డబ్బు సంపాదించడానికి ఎన్ని గబ్బు పనులైనా చేస్తున్నామే. ఈరోజు జాగ్రత్తగా విను. ఐశ్వర్యము పొందాలని చెప్పి ఎంతమంది మన దేశంలో బాగా ధనము గలవాడిగా పేరు తెచ్చుకోవడానికి తప్పుడు పనులు చేసి ఎన్నెన్ని కష్టాలు కొని తెచ్చుకోలా? ఎంతమందిని మనం పేపర్లో చూడలా? డబ్బు గలవాడు, ఐశ్వర్యవంతుడు అని అనిపించుకోవడానికి ప్రాకులాడిన ప్రపంచంలో ధనవంతులుగా పిలువబడ్డానికి ప్రాకులాడిన వాళ్ళు ఎంతమంది కష్టాలు కొని తెచ్చుకోవాలా? సహోదరుడ, సహోదరి, బైబిల్ సెలవిస్తుంది సంతుష్టి సహితమైన జీవిత విధానము గొప్ప లాభసాధకము. నువ్వు సంపాదించే సంపాదనలో తృప్తి కలిగి జీవించు. ఎంత సంపాదిస్తున్నావో అంత సంపాదనలో తృప్తిగా జీవించు. అలా కాకుండా అనవసరంగా వాళ్ళని వీళ్ళను చూసి, వాళ్ళకి సోఫా ఉంది నాకు సోఫా లేదు, వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉంది నాకు ఫ్రిడ్జ్ లేదు, వాళ్ళకి బైక్ ఉంది నాకు బైక్ లేదు, వాళ్ళకి కారు ఉంది నాకు కారు లేదు, వాళ్ళకు సొంత ఇల్లు ఉంది నాకు సొంత ఇల్లు లేదు. సహోదరిలో సాధారణంగా ఈ బలహీనత మనలో ఎక్కువ కనిపిస్తుంది కదా. భర్త కష్టపడి పనిచేస్తూ ఇంటికి వచ్చినప్పుడు సాధారణంగా ఏమంటావు? పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు అయింది కానీ ఇప్పటికి కూడా నల్లపూసల తాడు లేదు. పక్కింటి ఆవిడకు చూడు, అవునా? పక్కింటి ఆవిడికి నల్లపూసల తాడు ఉంటే మీకు ఉండాల్సిందేనా? పక్కింటి వాళ్ళ ఇంట్లో టీవీ ఉంటే మన ఇంట్లో టీవీ ఉండాల్సిందేనా? పక్కింటి వాళ్ళలో సోఫా సెట్ ఉంటే మన ఇంట్లో సోఫా సెట్ ఉండాల్సిందేనా? అనవసరంగా మనం పక్కింటి వాళ్ళతో పోల్చుకొని కాపురాలు కూల్చుకోవట్లేదా?
పులిని చూసాట, నక్క వాతలు పెట్టుకుంటే ఏం మిగులుతుంది చెప్పండి? వాతలే మిగులుతాయి. పక్కింటి వాళ్ళతో పోల్చుకోమాకండి, మీ బంధువులతో పోల్చుకోమాకండి. మరొక మాట చదివి నేను త్వరగా ముందుకు వెళ్ళిపోవాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 11వ కీర్తనలు 37 15వ వచనము, 37వ కీర్తన 15వ వచనము లేక 16వ వచనము. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ధనాపేక్ష, వినండి, నీతిమంతుడు సంపాదించేది కొంచెమైనను ఆశీర్వాదం. భక్తిహీనతతో సంపాదించే అధిక లాభము కంటే నీతిమంతుడు సంపాదించే కొంచెంలోనే గొప్ప దీవెన ఉంది. దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నావా? అయితే నీతిగా సంపాదించు. ఈరోజు సంపాదించడానికి నీచమైన పనులు చాలామంది చేస్తున్నారు. ప్రమోషన్లు సంపాదించడానికి నీతి మాలిన పనులు చేస్తున్నారు. ఒకరోజు ఒక చెల్లి జాబ్ లేక అల్లాడిపోతూ ఉంది. అలా అల్లాడిపోతూ ఉన్నప్పుడు ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళింది, జాబ్ రాలా. ఆఖరికి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఆ ఇంటర్వ్యూ చేసేవాడు అంటున్నాడు, నీకు ఎంత శాలరీ కావాలో చెప్పు, అంత శాలరీ ఇస్తా. సరే, ఉద్యోగం ఏమిటి? నాతో ఫ్రెండ్లీగా ఉంటే చాలు, నీకు ఎంత జీతం అయితే అంత జీతం ఇస్తా. అంటే అర్థం తెలుసా మీకు? నన్ను సంతోషపరిచే అమ్మాయిగా ఉండు చాలు, నీకు ఎంత జీతమైనా ఇస్తా. ఆ అమ్మాయి కల్వరి టెంపుల్ అమ్మాయి ఏముందో తెలుసా? నేను ప్రభువుని నమ్ముకున్న అమ్మాయిని, ఇలాంటి పాపిష్టి వాడిని సంతోషపరచడానికి, నా దేవుని దుఃఖపరిచేటటువంటి దౌర్భాగ్య స్థితికి మాత్రం నేను రాను. నీ బోడి ఉద్యోగం నాకు అవసరంలా, నేను నా క్యారెక్టర్ని కాపాడుకుంటా. ఉద్యోగం లేకపోయినా పస్తులున్నైనా బ్రతుకుతావు, కానీ నీకు మాత్రం ఉంపుడు గత్తిగా మాత్రం నేను ఉండను. డబ్బులు సంపాదించడానికి ఎంతమంది వేశ్యలుగా తయారు కావటం లేదు. డబ్బులు సంపాదించడానికి, ప్రమోషన్ సంపాదించడానికి, శాలరీలో కొంచెం మెరుగైనటువంటి శాలరీ సంపాదించడానికి, పైనున్న బాసును సంతోషపరచడానికి తెగించేటటువంటి స్త్రీలు ఎంతమంది లేరు? షాపుల్లో పనిచేస్తున్నప్పుడు ఇచ్చే జీతం కంటే కొంచెం ఎక్కువగా జీతం తెచ్చుకోవడానికి షాపు ఓనర్స్ని సంతోషపరిచేటటువంటి స్త్రీలు ఎంతమంది లేరు? ఈజీ మెథడ్లో ఇల్లు కట్టుకోవడానికి, ఈజీ మెథడ్లో కారు కొనుక్కోవడానికి, ఈజీ మెథడ్లో ఆస్తిపాస్తులు సమకూర్చుకోవడానికి నీచమైన పనులు చేసేటటువంటి దుర్మార్గులు ఎంతమంది లేరు? అక్రమముగా ఆస్తిని సంపాదించేవాళ్ళు, అక్రమముగా స్థలాలు కాజేసేవాళ్ళు, అక్రమముగా ఇతరుల యొక్క ఆస్తుల మీద కన్ను వేసేవాళ్ళు, వాళ్ళ బలహీనతలను బట్టి అన్యాయంగా వడ్డీకి డబ్బులు ఇచ్చి వాళ్ళ ఆస్తిని రాయించేసుకునేవాళ్ళు ఎంతమంది లేరు? వాడుకున్న అవసరాన్ని బట్టి 20,000 రూపాయలు అప్పుగా వచ్చి అడిగితే వడ్డీ కోసం 5 రూపాయలు చక్రవడ్డీ వేసి ఆ 20,000 రూపాయలు వాడు తీర్చలేకపోతే వాడుకున్న 3 లక్షల ఇల్లు కాస్త నువ్వు కొట్టేస్తావే. దుర్మార్గుడా, నువ్వు అన్యాయంగా సంపాదించేవాడివి. బైబిల్ వడ్డీ ఇచ్చేవాళ్ళను హేయలుగా భావిస్తుంది. వడ్డీ ఇవ్వడము బైబిల్ ప్రకారము తప్పు. అన్యాయముగా వడ్డీ ఇచ్చి వాడి నడ్డి ఎరక్కొట్టడము తప్పు. ఈరోజు ఒకవేళ ఎవరైనా అన్యాయంగా పేదవాళ్ళ యొక్క పేదరికాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే వినండి, అది మీకు క్షేమము కాదు. డబ్బు సంపాదించడానికి ఎంత నీచానికైనా ఒడిగట్టేవాళ్ళు ఎంతమంది లేరు? ఒకరోజు ఒక సహోదరి మన కల్వర్ ఆఫీస్కి ఫోన్ చేసి అంటుంది, అన్న ఈరోజు వాక్యం విన్నానన్నా, నేను ఈ వాక్యం విని నా గుండె పగిలిపోయిందన్నా. నేను ఒకవైపు దేవుని సంతోషపరచలేకపోతున్నా, మరొక వైపు నా భర్త చేసేటటువంటి పాపిష్టి పనులు తట్టుకోలేకపోతున్నా, ఏం చేయాలో తెలియటల్లా. ఏమైందమ్మా? నా భర్తకు డబ్బులంటే ఇష్టం, డబ్బు కావాలి. ఆ డబ్బు సంపాదన కొరకు, తనకున్న అక్కర్లు తీర్చుకోవడం కొరకు, తనకున్న అప్పులు తీర్చుకోవడం కొరకు, తనకు కావలసిన వాటిని కొనుక్కోవడం కొరకు ఏం చేస్తాడో తెలుసా అన్న? ప్రతి రాత్రి నన్ను తీసుకెళ్ళి వాళ్ళ బాస్ దగ్గర వదిలిపెడతాడన్నా, పొద్దుటే వచ్చి మళ్ళీ తిరిగి తెచ్చుకుంటాడన్నా. అయ్యా, నీ భార్యను తీసుకెళ్ళి నీ బాస్ దగ్గర విడిచిపెడుతున్నావు, ఏంది పాపిష్టి పని అంటే? పనికి మాలిందానా? సులభంగా డబ్బులు సంపాదించాలంటే ఎంతకంటే ఈజీ మెథడు లేదే. నా భర్త నన్ను తీసుకెళ్ళి తన బాస్ దగ్గర రాత్రులు విడిచిపెట్టి వస్తాడయ్యా.
ఈరోజు వాక్యం వింటున్నప్పుడు నేను నా శరీరాన్ని పాడు చేసుకుని దేవుని దృష్టిలో నేరస్తురాలుగా ఉన్నాననే సత్యాన్ని గ్రహించాను. ఈ భయంకరమైన ఊబిలో నుంచి నన్ను దేవుడు బయటకు తీసుకురావాలని ప్రార్థన చేయరా. మా ఇంట్లో ఒక అమ్మాయి పనిచేసేది, పెళ్ళయింది, భర్తున్నాడు, ఇంట్లో పనిచేసేది. ఒకరోజు ముంబై నుంచి వాళ్ళ ఆంటీ వచ్చింది, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వచ్చి అంటున్నారు నా దగ్గర, అయ్యా మా అమ్మాయిని పని మానిపించేస్తాం. ఏం చేయబోతున్నారు మీ అమ్మాయిని? బొంబాయి పంపించబోతున్నాం. మా బంధువురాలు ఒక ఆవిడ వచ్చింది, అక్కడ డబ్బులు ఈజీగా వస్తాయంట, నెలకి మాకు 5,000 10,000 పంపిస్తుందట. ఆ తండ్రికి తెలియదా ముంబై తీసుకెళ్తే కూతురుని ఏం చేస్తారో? తెలుసో. కూతురు ఏమైతే మాకెందుకు, కూతురు క్యారెక్టర్ ఏమైతే మాకెందుకు, కూతురు భవిష్యత్తు ఏమైతే మాకెందుకు, కూతురు ఆరోగ్యం ఏమైతే మాకెందుకు, మాకు డబ్బులు వస్తే చాలు. డబ్బులు సంపాదించడానికి ఎన్ని గబ్బు పనులు చేస్తున్నారండి ఈరోజు. పెట్రోల్ బంకులో పనిచేసే ఒక తమ్ముడు నా దగ్గరకు వచ్చి అన్నాడు, అన్నా ఉద్యోగం మానేశానన్నా. ఎందుకని? పెట్రోల్ బంకులో 5 లీటర్లు పోయమంటే 4 లీటర్లు పోస్తామన్నా, 1 లీటర్ కొట్టేస్తామన్నా. మాకు 2,000 3,000 జీతం ఇస్తారన్నా, మిగిలినంత కొట్టుకోమంటారన్నా. మా పని కొట్టడమేనన్నా, నెలకు 30,000 వస్తాయన్నా. ఆ 30,000 అన్యాయంగా సంపాదించేవన్నా. నేను మీ వాక్యం విన్న తర్వాత నిజమైన జీవితం ఏమిటో, నీతియుక్తమైన జీవితం ఏమిటో, ప్రభు బిడ్డగా జీవించడం ఏంటో తెలుసుకున్నానన్నా. వద్దన్నా, నాకు ఈ అక్రమ సంపాదన, ఆ 5,000 6,000 సంపాదించే సంపాదనలోనే సంతృప్తి ఉందని, సంతోషం ఉందని నేను గ్రహించానన్నా. నాకు ఈ అక్రమ సంపాదన వద్దన్నా, ఉద్యోగం మానిపడేశాడు. ధనాపేక్ష, డబ్బు సంపాదించాలి. ఏం చేస్తావు? 10 లక్షలు బ్యాంకులో పెట్టావు, 20 లక్షలు బ్యాంకులో పెట్టావు, 1 కోటి రూపాయలు బ్యాంకులో పెట్టావు. ఏం చేసుకుంటావు? చచ్చిన నాడు డబ్బు పట్టుకెళ్తావా? చచ్చిన నాడు బంగారం పట్టుకెళ్తావా? చచ్చిన నాడు ఆస్తిపాస్తులు పట్టుకెళ్తావా? అలెగ్జాండర్ ద గ్రేట్, అలెగ్జాండర్ చక్రవర్తి, ప్రపంచంలో తాను జయించని దేశము లేదు, అన్ని దేశాలు జయించాడు. 33 సంవత్సరాల వయసులో చావు బ్రతుకుల మధ్యకు చేరిపోయాడు. భయంకరమైన రోగంతో చావు బ్రతుకులతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు తన మంత్రిని పిలిపించి అన్నాడు, నేను చచ్చిపోయిన తర్వాత నా 2 చేతులు బయట పెట్టి ఆ బాక్స్ని కప్పండి అన్నాడు. ఎందుకు రాజా నీ 2 చేతులు బయట పెట్టాలి? అలెగ్జాండర్ చెప్పిన మాట అని తెలుసా? ప్రపంచం మొత్తాన్ని సంపాదించాను కానీ చచ్చిన తర్వాత ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నానని చెప్పి లోకానికి తెలియాలి, కాబట్టి నా చేతులు బయట పెట్టండి. సహోదరుడా సహోదరి, నీ శరీరాన్ని పాడు చేసుకొని, సాక్ష్యాన్ని పాడు చేసుకొని, కళ్ళను పాడు చేసుకొని, ఒళ్ళును పాడు చేసుకొని, ఆత్మీయతను పాడు చేసుకొని, దేవునితో ఉన్న సత్సంబంధాన్ని పాడు చేసుకొని, రక్షణ ఆనందాన్ని పక్కన పెట్టి ఎందుకు సంపాదిస్తావు అక్రమముగా? జాగ్రత్త. అక్రమముగా సంపాదించి సాధించేది ఏమీ లేదు. నీతిమంతుడు సంపాదించే కొంచెమైనను, వినండి, భక్తిహీనులు సంపాదించే బహు సమృద్ధి కంటే అత్యధికమైన ఆశీర్వాదము నీతిగా సంపాదించే సంపాదనలో ఉంది. కాబట్టి ఈరోజు పిలుపునిస్తున్నా, నీతిగా జీవించండి, నీతిగా సంపాదించండి, కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా జీవించండి. ఒకరోజు సముద్రం గట్టున ఒక కోటీశ్వరుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. చేపలు పట్టే ఒక ముసలాయన మనవడితో ఆడుతూ ఉన్నాడు. అది చూసిన ఈ కోటీశ్వరుడికి ఒళ్ళు మండిపోయింది. ఏమయ్యా పెద్దాయన ఇటు రా అన్నాడు. పెద్దాయన నెమ్మదిగా మనవడితో వచ్చాడు. చెప్పయ్యా, మనవడితో ఆడుకోకపోతే చక్కగా సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టొచ్చుగా. చేపలు పడితే ఏమవుతుంది? ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎక్కువ డబ్బులు వస్తే ఏమవుతుంది? ఖరీదైన వలలు కొనుక్కోవచ్చు. ఖరీదైన వలలు కొనుక్కుంటే ఏమవుతుంది? ఇంకా ఎక్కువ చేపలు పట్టచ్చు. ఇంకా ఎక్కువ చేపలు పడితే ఏమవుతుంది? పెద్ద పెద్ద పడవలు కొనుక్కోవచ్చు. పెద్ద పెద్ద పడవలు కొనుక్కుంటే ఏమవుతుంది? ఇంకా చేపల వ్యాపారం పెరుగుతుంది. ఇంకా చేపల వ్యాపారం పెరిగితే ఏమవుతుంది? ఇంకా డబ్బులు సంపాదించవచ్చు. ఇంకా డబ్బులు సంపాదిస్తే ఏమవుతుంది? అప్పుడు కూర్చొని నీ మనవడితో ఆడుకోవచ్చు. అప్పుడు ఆ తాతయ్య అంటున్నాడు, మరి ఇప్పుడు చేస్తుంది ఏమిటి? అదే చేస్తున్నా అంటూ కోటీశ్వరుడు చెప్పాడు. పిచ్చి కోటీశ్వరా, మనవడితో ప్రేమగా ఆడుకోవాలంటే నువ్వు చెప్పినట్టుగా కోట్ల రూపాయలు బ్యాంకులో పెట్టుకోని అవసరంలా, కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా జీవిస్తే చాలు. ఇంటి వారితో సంతోషంగా గడపవచ్చు. కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా జీవించండి. గుడిసెలో ఉంటున్నారా?
తృప్తిగా జీవించండి. రిక్షా తోలే వ్యక్తిని చూశారా? పొద్దంతా కష్టపడతాడు, మధ్యాహ్నం ఎండ వస్తుంది, అలసిపోయి ఉంటాడు, ఒక చెట్టు కానీ ఏదైనా నీడ చూసుకుంటాడు. ఆ నీడలో ఆ రిక్షా ఆపుతాడు, 2 కాళ్ళు తీసుకెళ్ళి స్టీరింగ్ మీద పెడతాడు, నడుము తీసుకొచ్చి ఇంతే ఉంటుంది సీటు, ఆ సీటు మీద పెడతాడు, తన తలకాయ తీసుకెళ్ళి ఈ వెనకాల సీట్లో పడుకుంటాడు. ఇలా మీరు చూస్తే 2 కాళ్ళేమో స్టీరింగ్ పైన, చిన్న సీటు మీద నడుం, తలకాయ వెళ్ళి సీట్లో, మధ్యలో పెద్ద ఏమీ ఉండదు ఆనుకోవడానికి, గురకబెట్టి నిద్రపోతాడు. ఎందుకని? కష్టపడ్డాడు, యథార్థంగా కష్టపడ్డాడు, సుఖంగా నిద్రపోతున్నాడు. డబ్బులు బాగా సంపాదిస్తారే వాళ్ళకి పరుపు ఉంటుంది, ముందే ఏసీ ఉంటుంది, అది ఫుల్ స్పీడ్లో ఉంటుంది, గదంతా చల్లగా ఉంటుంది, వీడికి మాత్రం చెమటలు పడతా ఉంటాయి. ఎందుకని? ఎవడొస్తాడో, ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారో, ఏ శత్రువులు వచ్చి చంపేస్తారో, ఎందుకు వచ్చిన భయం చెప్పండి. కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా జీవించు. అన్యాయంగా అక్రమముగా జీవించు మాకు. అన్యాయంగా అక్రమముగా జీవించడానికి తప్పుడు పనులు చేయి మాకు. ఒక సేవకుడు మందిరం కట్టడానికి ఎక్కడి నుంచో పాపం కష్టపడిన వాళ్ళు డబ్బులు పంపించారు. మందిరం కట్టడానికి బదులుగా మన సేవకుడు ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టాడు. పొద్దున్నే లేచేవాడు, ఇల్లు కోసం కట్టిన గోడల చుట్టూ నీళ్లు చక్కగా పోసుకుంటా ఉన్నాడు. లెటర్లు రాస్తున్నాడు, ఫోటోలు పంపిస్తున్నాడు, పెద్ద మందిరం కడుతున్నామని చెప్పి. మందిరం కట్టట్లా, ఇల్లు కట్టుకుంటున్నాడు. పొద్దున్నే వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉన్న పాదిరమ్మ, ఒరే బాబు, నాన్న ఆ కొత్త ఇల్లు కట్టడానికి అక్కడికి వెళ్ళి నీళ్లు పెడుతున్నాడు రా, 10 గంటలకల్లా తిరిగి వచ్చేసేయాలి, 1 గంట అయింది ఇంకా రాలేదు, వెళ్ళిరారా బాబు అని చెప్పి కొడుకుని పంపించింది. కొడుకు వెళ్ళాడు, కొడుకు తిరిగి రాలా. కొడుకు వెళ్ళాడు, తిరిగి రాలేదని చెప్పి ఆమె బయలుదేరింది. అప్పటికి ఊరంతా చేరుకునుంది. పొద్దున్నే లేచి నీళ్లు పెడుతున్నాడు. దేనికి? గోడలకి నీళ్లు పెట్టి గోడల్ని బలపరుచుకుంటున్నాడు. ఏ గోడలు? మందిరం గోడలు కాదు, తన ఇంటి గోడలు. ఆ గోడలు నీళ్లు పెడుతున్నప్పుడు మరి ఏమైందో ఏమో, దేవునికి ఎందుకు కోపం వచ్చిందో, ఆ గోడ కాస్త కూలిపోయింది, మనోడి మీద పడిపోయింది. కొడుకు వెళ్ళి చూస్తే తండ్రి కనిపించలా. తండ్రిని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆఖరికి జనానికి డౌట్ వచ్చింది, గోడ పడిపోయిందని చెప్పి గోడ తెరిస్తే గోడ కింద పాస్టర్ కాస్త సమాధైపోయి ఉన్నాడు. దేవుడు ఎందుకొరకు మనకు డబ్బులు ఇస్తాడో అందుకొరకే మనం వాడకపోతే డెఫినెట్గా దానికి మూల్యము చెల్లించాలి. అలా కానప్పుడు డెఫినెట్గా దేవుని శిక్షను భరించాలి. యథార్థంగా జీవించాలి, గర్వాన్ని త్యజించాలి, దీనత్వాన్ని కాపాడుకోవాలి, ధనాపేక్షను దగ్గరకు రానివ్వకుండా, డబ్బు విషయంలో బహుజాగ్రత్తగా, చేతులు మలినం కాకుండా, శరీరాన్ని మలినం చేసుకోకుండా మనం జీవిస్తే డెఫినెట్గా మన ఆత్మీయ జీవితాలు బాగుపడతాయి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, జీవితాన్ని దిద్దుకోకపోతే ఏం జరుగుతుందో విన్నారు. విన్న ప్రతి ఒక్కరూ తమ తప్పును ఒప్పుకోవడానికి లేచి నిలబడ్డారు. హృదయపూర్వకముగా తన తప్పులను ఒప్పుకుంటున్నారు. అతిక్రమములు దాచిపెడితే వర్ధిల్లరు కానీ ఒప్పుకొని విడిచిపెడితే కనికరింపబడతారని చెప్పి నువ్వు అన్నావు గనుక ఈ రాత్రి తమ తప్పులను ఒప్పుకుంటున్నారు, విడిచిపెడుతున్నారు. అయ్యా, ఎవరెవరైతే నిజముగా తమ తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టి నీ కనికరము కోరుతున్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి. నీ కొరకు యథార్థముగా జీవించుటకు, నిజమైన క్రైస్తవుడిగా జీవించుటకు, పవిత్రత కలిగి జీవించుటకు, అన్యాయముగా సంపాదించకుండా, అక్రమముగా సంపాదించకుండా, గర్వముగా మాట్లాడకుండా, ఇక నుంచి నీ బిడ్డలుగా నీకు సాక్షులుగా జీవించడానికి వేల సంఖ్యలో లేచి నిలబడ్డారు. నీ సహాయాన్ని కోరుతున్నారు, నీ కనికరము కోరుతున్నారు, నీ క్షమాపణ కోరుతున్నారు. క్షమించండి, మేము చేసిన ప్రతి పాపమును క్షమించండి. ఇక నుంచైనా ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకొని నీ అడుగు జాడలలో నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి, ఏ పాపములైతే మేము చేసి వాటిని ఒప్పుకొని ఈ రాత్రి విడిచిపెడుతున్నామో, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మరొక్కసారి
వాటి జోలికి వెళ్ళి మరింత కీడు కొని తెచ్చుకోకుండా నీకు అంగీకారముగా, నీకు మహిమకరముగా ప్రతి ఒక్కరూ జీవించులాగున సహాయము చేయమని నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా భర్తకు ఆరోగ్యం బాగోలేని సమయంలో నా భర్తను నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాను. ఎవరి దగ్గరైతే నేను పనిచేసేదాన్నో అక్కడ ఘోరమైన పాపములు చేసిన దానను భర్తను విడిచిపెట్టి పనిచేస్తున్న చోట పాపపు జీవితాన్ని ప్రారంభించాను. అటువంటి స్థితిలో నేను ఉండగా ఒకరోజు కల్వరి స్వరము టీవీ కార్యక్రమం విన్నప్పుడు ఆ వాక్యము ద్వారా నేను గద్దించబడి, సరిచేయబడి, ఎక్కడైతే పాపము చేస్తూ పని చేస్తున్నానో ఆ పని మానేసి మొట్టమొదటిసారిగా నేను కల్వరి టెంపుల్కి వచ్చాను. అలా వచ్చిన తరువాత నేను కల్వరి టెంపుల్లో విన్న వాక్యాన్ని బట్టి నా జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాను. నేను నా జీవితాన్ని పూర్తిగా మార్చుకోవడమే కాదు, నా జీవితాన్ని మార్చిన ఈ దేవుని కొరకు నన్ను నేనే సమర్పించుకున్నాను. పరిచర్య కొరకు, అనగా నా జీవితాన్ని ప్రభావితం చేసిన ఈ వాక్యాన్ని, ఈ మందిరాన్ని అభివృద్ధి పరచుట కొరకు నేను మొదటిగా నా చెవుల యొక్క దుద్దులు నేను కానుకగా ఇచ్చా. ఆ తరువాత 1 నెల జీతం ప్రభు యొక్క పరిచర్య కోసం ఇచ్చా. ఆ తరువాత కల్వరి టెంపుల్ మందిరంలో కనీసం 1 అడుగు స్థలాన్నైనా నేను స్వతంత్రించుకోవాలి అని చెప్పి 1 అడుగు స్థలానికి అయ్యే ఖర్చును కూడా నేను ఇచ్చా. ఇళ్లల్లో పనిచేసే నేను ఈ విధంగా ప్రభువుకిచ్చే, ప్రభు యొక్క రాజ్యంలో పనిచేసే స్థితికి పాపిష్టురాలైన నన్ను మార్చిన దేవునికే మహిమ చెల్లునుగాక. ఇట్లు ఈ సహోదరి భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడని చెప్పి భర్తకు సేవలు చేయాల్సింది పోయి, భర్తను పట్టించుకోవాల్సింది పోయి, రోగగ్రస్తుడితో నాకేంటిలే అని చెప్పి తనను విడిచిపెట్టి వెళ్ళిపోయిందట. అలా వెళ్ళిపోయి ఒంటరిగా జీవిస్తూ పాపిష్టి పనులు చేయటం మొదలు పెట్టిందట. ఎవరి దగ్గరైతే పని చేస్తుందో అక్కడే వారితో పాపంలో జీవించడం మొదలు పెట్టిందట. అటువంటి పాపిష్టి జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తిని ఎవరు మార్చగలరు? ఎవరు సరిచేయగలరు? అటువంటి సమయంలో కల్వరి స్వరం టీవీ కార్యక్రమాన్ని తాను విన్నదట. ఆ కార్యక్రమం తన జీవితాన్ని హెచ్చరిక చేసింది. తను చేస్తున్న పాపము ఘోరమైందని, దానికి శిక్ష దేవుడు విధిస్తాడనే సత్యము కల్వరి స్వరం ద్వారా తాను తెలుసుకొని తను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఎక్కడైతే పని చేస్తూ పాపం చేస్తుందో ఆ ప్రాంతాన్ని, ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టేసింది. ప్రియ సహోదరులు, సహోదరులు, మనం దేవుని బిడ్డలుగా జీవించాలంటే మనల్ని పాపానికి ప్రేరేపించేటటువంటి స్థలాలను, పాపానికి ప్రేరేపించేటటువంటి మనుషులను, పాపాన్ని ప్రేరేపించేటటువంటి పరిస్థితులను మనం వేరు కాకపోయినట్లయితే, విడిచిపెట్టకపోయినట్లయితే ఆ పాపిష్టి స్థలంలో, పాపిష్టి మనుషుల మధ్య, పాపిష్టి పరిస్థితులలో ప్రభు బిడ్డగా జీవించటము సాధ్యము కాదు అనే సత్యము మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నా. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు నిజంగా ప్రభువును ప్రేమించేవాడువైతే, ప్రభు ద్వారా మార్పు చెందిన వాడువైతే నీ జీవితంలో గొప్ప పరివర్తన వస్తుంది. ఆ పరివర్తన నిన్ను ప్రభువుకు సమర్పించుకోవడమే కాదు, ప్రభు యొక్క రాజ్యంలో కూడా పాలు పంచుకునే విధంగా చేస్తుంది. ఈరోజు ఈ సాక్ష్యం వింటున్న మనలో ఇట్టి స్థితిలో ఉన్నట్లయితే మొదటగా మారమని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. ఒకవేళ కల్వరి టెంపుల్లో నీ జీవితం మారినట్లయితే, కల్వరి స్వరం ద్వారా నీ బ్రతుకును మార్చుకున్నట్లయితే, నిన్ను మార్చిన, నిన్ను ప్రభావితం చేసిన ఈ దివ్యమైన వాక్యము అనేక మందికి అందులాగున, ఈ దివ్యమైన పరిచర్య అభివృద్ధి చెంది ముందుకు సాగులాగున నువ్వేం చేయగలవో, నువ్వేం ఇవ్వగలవో ఈ సమయంలో ఒకసారి ఆలోచించు. కల్వరి స్వరము నీ కొరకే.
మంచిర్యాల పట్టణము మరియు పరిసర ప్రాంతాల్లో కల్వరి స్వరాన్ని వీక్షించే ప్రియ సహోదరి సహోదరులకు శుభవార్త. కల్వరి స్వరాన్ని వీక్షిస్తూ కల్వరి స్వరము ద్వారా బలపరచబడుతున్న మీరు ఈ అద్భుతమైన కల్వరి స్వరాన్ని బలపరచాలనుకుంటున్నారా? ఈ కార్యక్రమం ద్వారా అనేక లక్షల మందికి సువార్తను అందించే వారిలో చేరాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక అద్భుత అవకాశము. మార్చ్ 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు మంచిర్యాల జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేస్తున్న కల్వరి స్వరము స్పాన్సర్స్ మీట్ లో పాలు పంచుకొని కల్వరి స్వరము టీవీ కార్యక్రమాన్ని బలపరచండి. అనేక లక్షల మందికి సువార్తను ప్రకటించే ఈ అద్భుత అవకాశాన్ని స్వతంత్రించుకోండి. ఆ రోజు మీరు దైవజనులు బ్రదర్ సతీష్ కుమార్ గారిని వ్యక్తిగతంగా కలుసుకునవచ్చు. అలాగే బ్రదర్ చేత ప్రార్థన చేయించుకోవచ్చు. అంతేకాకుండా కల్వరి స్వరాన్ని బలపరుస్తున్నందుకు కృతజ్ఞతగా ఒక మెమెంటోతో సహా సుమారు 7,500 రూపాయలు ఖరీదు చేసే బహుమతిని మీ ఆత్మీయ మేలు కొరకు పొందుకోవచ్చు. అంతేకాకుండా మీ కోరిక మేరకు ఆ రోజు దైవజనులతో మీరు మీ కుటుంబంతో కలిసి ఫోటో తీయించుకునే చక్కని అవకాశము కూడా ఉంటుంది. ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని కల్వరి స్వరాన్ని బలపరిచి బహుగా దీవించబడవలసిందిగా కోరుచున్నాము. చిక్కిన వారికి కల్వరి స్వరము, చిక్కిన వారికి ప్రభుని స్వరము. నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి నీ పాపములను క్షమించి నిన్ను దేవుని బిడ్డగా పరలోక వాసునిగా వారసునిగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. ఇస్తావా ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోవడానికి? ఇస్తావా ఈరోజు నీ హృదయంలో క్రీస్తుకి చోటు? Address Kalvari, Post Box number 30, Kokatpalli, Hyderabad 72.